హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఇవాళైతే నేను బ్యూటిఫుల్ డెకరేషన్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు కూడా వాళ్ళ బర్త్డేకి వాళ్ళే డెకరేట్ చేసుకునే విధంగా చాలా సింపుల్గా, అది కూడా లాస్ట్ మూమెంట్లో, అంటే ఇంకా జస్ట్ 2 డేసే ఉంది బర్త్డేకి, డెకరేషన్ ఎలా చేయాలి, టైం లేదనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చు. ముందుగా అయితే నేను రిబ్బన్స్ తీసుకున్నాను, పేపర్ రిబ్బన్స్ అండి. ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, 30 రూపీస్కే చాలా వస్తాయి. ఎన్నిసార్లైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఇక్కడ రెయిన్బో థీమ్ డెకరేట్ చేయబోతున్నాను కాబట్టి ఇలా కలర్స్ అయితే స్టిక్ చేశాను. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను లాస్ట్ మూమెంట్లో, అంటే ఇంకా మనం ఒక 1 అవర్లో బర్త్డే అయితే సెలబ్రేట్ చేయబోతున్నాము అన్నప్పుడు అన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. ఈ రెయిన్బో క్లౌడ్స్ అన్నీ కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత బర్త్డే బాయ్ నేమ్ వచ్చేసి గ్లిటర్ ఫోమ్ షీట్ కట్ చేసి ఇలా స్టిక్ చేశాను. చెప్పాను కదండి, టైం లేనప్పుడు కూడా మనం చాలా సింపుల్గా ఈ డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ క్లౌడ్స్ వచ్చేసి నార్మల్ పేపర్స్, వైట్ పేపర్స్ ఉంటాయి కదా మన దగ్గర, నోట్బుక్స్వి, అవి జస్ట్ క్లౌడ్స్ లాగా కట్ చేసి అరేంజ్ చేశాను. పిల్లలు కూడా ఎప్పుడు ఏదో క్రియేటివ్గా చేయాలని ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళతోనే ఇలా చేయించినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చేసే కన్నా కూడా మన పిల్లలు ఏదైనా తయారు చేసినట్టయితే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో స్పైడర్ మ్యాన్ థీమ్ డెకరేషన్ చూపించాను కదా, అప్పుడు నేను ఎలక్ట్రిక్ బెలూన్ బ్లోయర్ యూస్ చేశాను. అది అందరితో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇవాళ సింపుల్గా పంప్తో చేస్తున్నాను. పంప్ అయితే చూసారు కదా, జస్ట్ 40 రూపీస్ నుండి 60 రూపీస్కి మనకు వచ్చేస్తుంది. అదే కొంచెం పెద్ద సిటీస్లో అయితే 120 రూపీస్కి అలా వస్తుంది. నేనైతే 120 రూపీస్కి పర్చేస్ చేశాను. తర్వాత బెలూన్స్ అన్నీ కూడా రెయిన్బో కలర్ థీమ్ నేను ఎంచుకున్నాను కాబట్టి విబ్జిఆర్ అరేంజ్ చేశాను. అన్ని బెలూన్స్ కూడా మనకి రెయిన్బో కలర్స్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇంకా 3 బెలూన్స్ గ్యాప్ ఉంది. సో ఏవో ఒకటి అలా అరేంజ్ చేశాను. అంటే ఈ డెకరేషన్ చేయడానికి నేను ముందుగా అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, లాస్ట్ మూమెంట్లో డెకరేషన్ చేశాను కాబట్టి ఉన్న వాటితోనే రెయిన్బో థీమ్ అరేంజ్ చేశాను. సో ఫైనల్గా రెయిన్బో కలర్ ఫ్లవర్ బెలూన్ కూడా తయారు చేసి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అరేంజ్ చేశాను. నేనైతే ఈ ఫ్లవర్ ఎలా చేయాలనేది ఈ వీడియో చూపించలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ ఫ్లవర్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. సో ఇది కూడా ఒక సెంటర్ పీస్ ఐటమ్ అండి. ఫస్ట్ అయితే 3 బెలూన్స్ ఒక బేస్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉన్నట్టయితేనే బేస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను ఇక్కడ రెయిన్బో థీమ్ కాబట్టి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ బెలూన్స్ యూస్ చేశాను. అలా మీ థీమ్ని బట్టి మీరు ఆ కలర్ అనేది ఎంచుకోండి. నేను ఇంతకుముందు స్పైడర్ మ్యాన్ థీమ్ చేసినప్పుడు రెడ్ బ్లూ మాత్రమే యూస్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి, దాంట్లో కూడా చాలా టిప్స్ అయితే చెప్పాను. ఇప్పుడు ఈ 3 బెలూన్స్ కూడా ఇలా ఒక బేస్ లాగా చేసేసి ఒక పెద్ద బెలూన్ని సెంటర్లో అరేంజ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కూడా బంచ్ అనేది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సెంటర్ పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ సెంటర్లో పెట్టినా కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూసారు కదండి, చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటారు. ప్రతి బర్త్డేకి కూడా మనం డెకరేషన్ వాళ్ళని పిలిచలేము కాబట్టి ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాలా అందంగా అలంకరించుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 60% అయితే డెకరేషన్ కంప్లీట్ అయిందండి. చూడండి, బర్త్డే బాబు, మా చిన్న బాబు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. నేను ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా అరేంజ్ చేశాను. దాన్ని ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ నేను గ్లిటర్ ఫోమ్ షీట్తోనే సెకండ్ బర్త్డే కాబట్టి 2 నెంబర్ కట్ చేశాను. తర్వాత నేనైతే ఇక్కడ కార్డ్బోర్డ్తో కట్అవుట్ చేయించుకున్నానండి. యాక్చువల్గా ఇదైతే నాకు అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ అలా పడింది. లేదు చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోవాలనుకుంటే ఫ్లెక్సీ తయారు చేయించుకొని దాన్ని మనం థర్మకోల్కి స్టిక్ చేసి షేప్ కట్ చేసినా కానీ కట్అవుట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూసారు కదండి, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.